ఓం విశ్వ ఇప్పుడు చదవండి. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్న అస్మ స్వాహా. ఉమ్, తర్వాత ఓం అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతేనమవృక్తిం విధేమ స్వాహా. ఉత్తమం. ఇది ఒక్కటి పోయింది ఏంటంటే భూయిష్ఠ అంతే. ఓకే, అదొక్కటి దీర్ఘం పెట్టండి అంతే. చాలా బాగా చదివినరు. భూయిష్టాంతేనమవృక్తిం విధేమ స్వాహా. ఆ, ఉత్తమం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి ఈ మంత్రాలకి అర్థాలు ఏంటి అంటే ఇది ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. సో దానిలో లాగే అని చెప్తున్నారనమాట. దీని అర్థం ఏంటో నేను ఇక్కడ మీకు చూపిస్తూ చెప్తాను. ఓకే ఓకే. ఆ, ఇది లాస్ట్ చివరి మంత్రాలు ఇంకా మనకి. ఆ, ఇది అయిపోయాక యజ్ఞంది అయిపోతుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పారు? విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యత్ భద్రం తన్న తత్ నా అంటే నహ తత్ నహ ఆసువ. ఓకే, ఏమంటున్నారంటే ఈ ఆ, ఎక్కడ ఈ సవిత అంటే సకల జగదుత్పాదక అంటే జగత్తును ఉత్పన్నము చేసినటువంటి వాడా. అతనెవరు? జగత్తుని ఆ, ఉత్పత్తి చెయ్యాలి అంటే జగత్తును ఉత్పాదింప చెయ్యాలి అంటే ఎవరికి సాధ్యం? ఈ సృష్టిని సృష్టించాలి అంటే ఎవరికి సాధ్యం? ఎవరికి పరమేశ్వరుడికి. సాధ్యమో అతనినే పరమేశ్వరుడు అంటున్నాం మనం కదా. ఉమ్, ఉమ్, ఎవరికి సాధ్యమో అతనే పరమేశ్వరుడు కదా. ఉమ్, సో ఉమ్, అతనిని ఏమంటున్నాము? ఉమ్, సకల ఉమ్, ఐశ్వర్యయుక్త జగత్తును ఉత్పత్తి చేయడమే కాదు, ఇంకేం చేశాడు? ఉమ్, మనకి కావలసినవన్నీ ఇచ్చి పెట్టాడు, సకల ఐశ్వర్యాలను ఇచ్చాడు కదా. ఇచ్చేటువంటి ఉమ్, వాడు ఎవరు మరి? అతనే పరమేశ్వరుడు కదా. సో ఎవరికైతే ఇది సాధ్యమో అందరికీ ఉమ్, అన్ని ఐశ్వర్యాలను ఇవ్వడం ఎవరికి ఉమ్, సాధ్యమో అతనే దేవుడు కదా, అతనే పరమేశ్వరుడు, అతడే సవిత అని ఉమ్, చెప్తున్నారు. తర్వాత దేవా. దేవ అంటే దివ్య గుణములు కలిగినటువంటి వాడు. అది ఉమ్, ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవుడు. సర్వ సుఖదాత అగునో పరమేశ్వర అంటే ఉమ్, సర్వ సుఖదాత, అన్ని సుఖములను ఇచ్చేటువంటి వాడు, దాత, ఇచ్చేటువంటి వాడు కదా. అతనిని ఆ పరమేశ్వరుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి మనం పిలుస్తున్నాము. ఓ పరమేశ్వర, నీవు కృపచే దయతోని ఉమ్, నహ ఉమ్, మాకు, నహ అంటే ఉమ్, మాకు మా అందరికీ అన్నమాట. సో ఇక్కడ మనం ఉమ్, చూడండి ప్రతి వేద మంత్రంలో నాకు అని చెప్పదు, అందరి గురించి ఉమ్, మాట్లాడుతుంది వేద మంత్రం. సో ఉమ్, కాబట్టి మా అందరికీ అంటే మంచి విషయాలన్నీ మా అందరికీ అంటుంది. నేను ఉమ్, నేను సరిగ్గా నా తప్పులని మార్చుకోవాలి అన్నప్పుడు నేను అని చెప్తుంది అక్కడ. ఓకే. ఉమ్, సో ఓకే. మంచిని పరోపకారము వేరేవన్నీ కూడా ఇతరులకి సంబంధించింది ఏదైతే ఉంటుందో అందరికీ మంచి జరగాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఇవన్నీ అన్నప్పుడు మా ఉమ్, అందరికీ అని అంటామన్నమాట. ఓకే. ఉమ్, సో ఉమ్, విశ్వాని. విశ్వాని అంటే ఇక్కడ సప్తమిలో ఉంది ఇది విశ్వాని అనేది. అంటే ఉమ్, విశ్వము అంటే ఏంటి, ఏమంటాం మనం? ఓ, విశ్వము అంటే సృష్టిని అంటాం కదా. ఆ ఉమ్, సృష్టిలో ఉన్నటువంటి దురితాలు, దురితాని అంటే ఏంటి? దుర్గుణాలను, సృష్టిలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సృష్టి మొత్తములో ఉన్నటువంటి దుర్గుణాలను, ఉమ్, దుర్వ్యసనాలను. అంటే విశ్వములో ఉమ్, దుర్గుణాలు ఉంటాయా? సృష్టిలో ఉంటాయా? ఉండవు. సృష్టిలో ఉన్న మనుషులలో ఉంటాయి ఇవి కదా. ఉమ్, మనుషుల్లో ఉంటాయి ఇవి. తర్వాత ఉమ్, జంతువులలో ఉంటాయి. జంతువులలో ఉంటాయా? ఉండవా? అవి ఉంటాయి. భోగజీవులని చెప్పుకున్నాము. వాటిలో ఎందుకు ఉమ్, ఉంటాయి? ఉండవు. భగవంతుడే ఉమ్, పెట్టాడు వాటికి కదా. ఉమ్, ఉమ్, అవునా. సో వాటికి వాటికి తయారు చేసుకున్నవి కావు ఇక్కడ. ఎందుకు? ఆల్రెడీ ఉమ్, తయారు చేసుకొని ఉంది కాబట్టి భగవంతుడు ఆ రూపాన్ని ఇచ్చాడనమాట. ఉమ్, అర్థమైందా? కాబట్టి ఉమ్, అవి ఇంకా ఆలోచించలేవు. ఇంకా భగవంతుడు ఇప్పుడు ఏం చేశాడో అదే ఇంకా అది ఫాలో అవుతుంది అంతే. ఇంకా దానికి అదేం ఉమ్, లేదు.
ఈ మరి దుర్గుణాలు దుర్వ్యసనాలు ఎవరికి ఉన్నాయి ఇప్పుడు? మానవులకి మాత్రమే. దుఃఖము ఇవన్నీ కూడా మానవులకే ఉన్నాయి. అంటే విశ్వములో సృష్టిలో ఉండేటువంటి మానవులలో దుర్గుణాలు ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో, దుర్వ్యసనాలు ఉన్నాయో, దుఃఖాలు ఉన్నాయో వాటన్నింటినీ దూరం చేయమని చెప్తున్నాం చూడండి. ఉమ్, కదా? మనకి సంబంధించిన వాళ్ళే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళే కాదు, ఎక్కడ విశ్వము మొత్తం సృష్టి మొత్తంలో ఉమ్, లోకాంతరాలు విశ్వాంతరాలు, అవునా? సో అలా ఉన్న చోట ప్రతి చోట మనము ఏమంటున్నాము? అలాంటి గుణాలను దూరం చేయమంటున్నాం, అవునా? ఉమ్, దుఃఖాలను, దుర్గుణాలను, దుర్వ్యసనాలను, ఆపదలను అన్నింటినీ దూరం చేయమంటున్నాం కదా? ఉమ్, ఉమ్, ఏదైతే భద్రమో, ఏదైతే సుఖకరమో, ఏదైతే కళ్యాణకరమో, ఏది ఉమ్, మోక్షప్రదమో అది మా అందరికీ ఇవ్వు అని చెప్పేసి కోరుకుంటున్నాం అనమాట. యత్ ఉమ్, భద్రం, ఏదైతే భద్రమైందో, ఉమ్, కళ్యాణకరమైందో, సుఖమైందో, ఉమ్, ఆ, ఉమ్, తర్వాత శుభప్రదమైందో దానిని అలాంటి ఉమ్, పదార్థాలను నహ మాకు, మా అందరికీ ఆసువ ప్రసాదించు అని ఉమ్, చెప్పేసి కోరుకున్నాం అన్నమాట ఈ మంత్రం ద్వారా. అర్థమైందా? ఉమ్, అంటే ఉమ్. ఏమంటున్నాం ఇక్కడ భావార్థంలో ఏం చెప్పుకున్నాము? సకల సరే. జగత్తుత్పాదక, సకల ఉమ్, ఐశ్వర్యయుక్త, శుద్ధ ఉమ్, స్వరూప, సర్వ ఉమ్, సుఖదాతాగు ఓ పరమేశ్వర, నీవు ఉమ్, కృపచే, దయతో మా యొక్క సకల దుర్గుణాలను, దుర్వ్యసనాలను, దుఃఖాలను దూరము చేయుము. కళ్యాణకరమైనటువంటి, సుఖప్రదమైనటువంటి, శుభప్రదమైనటువంటి గుణకర్మ స్వభావాలను మరియు పదార్థాలను మాకు ప్రసాదించుము. అంటే మంచి గుణములను, మంచి కర్మలను, మంచి స్వభావాలను, మంచి పదార్థాలను మాకు ప్రసాదించు అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే. ఉమ్, తర్వాత ఇంకో మంత్రం ఏంటి? లాస్ట్ చివరి మంత్రము అగ్నేనయ సుపథారాయే అని చెప్పుకున్నాం కదా. సో ఈ మంత్రం ఉమ్, ఏమంటుంది? అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ భుక్తిం విధేమ. సో ఇక్కడ అగ్నే అంటే ఇక్కడ సంబోధన అన్నమాట. అంటే ఎవరైతే ఉన్నారో ఆ స్వరూపము ఎవరైతే ఉందో, ప్రకాశ స్వరూపము, జ్ఞాన స్వరూపము ఉందో అతనిని మనం ఏమంటున్నామో భగవంతుడు అంటున్నాం కదా. సో ఆ భగవంతుణ్ణి పిలుస్తున్నాం అన్నమాట. హే భగవన్, హే ఉమ్, ప్రకాశ స్వరూప, ఏ జ్ఞాన ఉమ్, స్వరూప, సకల జగములను ప్రకాశింపచేసేటువంటి సమస్త జగత్ ప్రకాశక, సమస్త జగత్తును ప్రకాశితమయం చేస్తున్నటువంటి వాడా, దేవా అంటే ఉమ్, సకల సుఖములను ఒసగేటువంటి పరమేశ్వర, నీవు విద్వాన్. విద్వాన్ అంటే విద్వాన్ అంటున్నాం, అంటే విద్యలు కలిగినటువంటి వాడు. ఎలాంటి విద్యలు? సమస్త విద్యలు. ఇంకా అది వచ్చు ఇది రాదు అనేది లేదు, ఇంకా అన్ని ఉమ్, విద్యలు తనలో ఉన్నాయన్నమాట కదా. ఉమ్, సమస్త ఉమ్, విద్యలు గలవాడవు. కృపచే, దయతోటి, అస్మాన్ మాకు. ఇక్కడ నహ అని చెప్పుకున్నాం చూడండి. ఈ నహ ఉమ్, అన్న, అస్మాన్ అన్న రెండూ కూడా మాకు అనే అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. ఓకే. ఉమ్, నహ అన్న, అస్మాన్ అన్న మాకు. మరి ఎందుకు ఇలా రెండు రెండు వాడడం జరిగింది అంటే, కొన్ని ఉమ్, ఈ వేద మంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఛందస్సుతో ఉంటాయి కదా. సో ఛందస్సులో ఒక ఛందస్సు పేరు చెప్తే దాంట్లో అనుష్టుప్ అంటే ఎనిమిది ఉండాలి కదా. ఒక్కొక్క వరుసలో ఎన్ని ఉండాలి? 8 ఉండాలి. ఉమ్, 8 అంటే ఉండాలి. 4 వరుసలు ఉంటాయి కాబట్టి 8 ముళ్ళ 8 నెలల ఉమ్, 32 కదా. సో 4 వరుసలు ఉమ్, 32 అక్షరాలు అనమాట. సో అలా రావాలి అంటే ఏం చేయాలి? ఒక చోట మనకి ఒక పదంలో తక్కువ ఉంటాయి. సో 28 ఉన్నాయి అనుకోండి. సో 8లో నాకు ఇంకొక అక్షరమే కావాలి. అప్పుడు నేను నహ చెప్తానా, అస్మాన్ చెప్తానా? ఒకటే అక్షరం కావాలి ఇంకా. ఉమ్. ఏది కావాలి ఇప్పుడు నాకు? నహ నాహాన్. కావాలి. ఈ నహ ఒకటే ఉంది ఇది కదా. సో 8లో ఉమ్, నాకు 7 ఆల్రెడీ ఉన్నాయి. సో అప్పుడు నాకు ఉమ్, ఒకే అక్షరం కావాలి. అప్పుడు నేను ఇది వాడుకుంటా. అర్థమైందా? అస్మ. నహ ఉమ్, అనేది వాడుకుంటాను. సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 పదాలు ఉన్నాయి. ఇంకా నాకు 3 కావాలి. ఏం చేస్తాను?
అస్మాన్ వాడుకుంటాం కదా. ఉమ్, అలా ఉమ్. మాకు అనే అర్థాన్ని ఇచ్చేటువంటిది కావాలి నాకు. సో మరి మాకు అనే దాంట్లో ఇప్పుడు నాకు అనుష్టుప్ ఛందస్సు అయితే 8 అక్షరాలు ఉండాలి ఒక వరుసలో. అయితే ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇంకెన్ని తక్కువైనాయి? 3 కదా. మూడు మూడు కొంచెం. 3. సో మరి 3 అక్షరాలు కావాలంటే ఇప్పుడు నేను ఏది వాడాలి? నహనా అస్మానా? అస్మాన్ వాడుకోవాలి. అస్మాన్ వాడుకోవాలి. అలా అన్నమాట. అంటే ఛందస్సులో మనకి ఎలా కావాలి, ఎలాంటి ఛందస్సు మనం తయారు చేస్తున్నాం అంటే ఋషులు ఆల్రెడీ తయారు చేసి పెట్టేసిండ్రు వేద మంత్రాలు కదా. సో ఆ మంత్రాలలో చెప్పినటువంటి ఛందోబద్ధంగా ఉండడాని కోసము ఒక్కొక్కసారి నహ అంటారు, ఇంకోసారి అస్మాన్ అంటారు. ఓకే. రెండిటికి అర్థం ఏంటి? మాకు, మా అందరికీ అన్నమాట. ఓకేనా. తర్వాత రాయే. రాయే అంటే ఏంటి ఇక్కడ? విజ్ఞానమును మరియు రాజ్యమును. ఓకే. రా అంటే ఏంటి ఇక్కడ? యా అంటే ఏంటి? సో రా ఏ రెండు కలిపి ఉన్నాయి కదా. సో రా ఏ అంటే రాయ్ అనేది ధాతువై ఉంటుందా? రాయ్. ఒక నిమిషం చూద్దాం అది. రై అనేది శబ్దం అన్నమాట. ఓకే. పొందడాని కోసం ఇప్పుడు రాయే అనేది ఎందులో ఉంది? అది మనకు రై శబ్దం ఇది చతుర్థిలో ఉంది. కొరకు, కొరకున్కై అంటాం కదా. చతుర్థి విభక్తి ఏంటి? కొరకున్కై కదా. సో కొరకున్కై అంటే ఏంటి? ఇక్కడ ఈ ఐశ్వర్యాలను పొందడం కొరకు అవునా. ఐశ్వర్యము ఇంకా ఏమన్నాము? విజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము. వాటిని పొందడాని కోసము ఏం కావాలి? సుపథ. పథ అంటే ఏంటిది? పంథ, పథ అంటాం కదా, మార్గం. సు అంటే మంచి మార్గము, అవునా. సుపథ ఉత్తములు, ధర్మాత్ములు మున్నగు ఐశ్వర్యాలను ఆప్తుల మార్గమున నడిచి. ఏంటి? ఉత్తములు, ధర్మాత్ములు అయినటువంటి ఆప్తుల మార్గములో మనము మార్గమున నడిపి అంటే మనల్ని అందరినీ ఆ విధమైన మార్గములో నడిపి విశ్వాని, విశ్వములో ఉన్నటువంటి అన్ని, ఓకే, సంపూర్ణమైనటువంటి వయునాని ప్రజ్ఞానమును, ఉత్తమ కర్మలను నయ, ఆ నయ, నయ అంటున్నాం కదా. సో అలా అన్నమాట. సో ప్రసాదించుము, మాకు ప్రసాదించు. అస్మత్, అస్మత్ అంటే మా నుంచి, ఇది పంచమిలో ఉంది నుండి. ఓకే. మా నుంచి జుహురాణం. జుహురాణం అంటే ఏంటండి? కుటిలత. కుటిలత అన్నమాట. సో కుటిల స్వభావం. ఆ స్వభావాన్ని ఏం చేయాలి మరి? యుయోధి, దూరం చెయ్యాలి. దూరం చెయ్యి. యోధి అంటే ఏంటి? దూరం చెయ్యు. ఎలాంటివి? కుటిల స్వభావము, పాపము రూపాలైనటువంటి కర్మలను. ఏనహ, ఏనహ అంటే ఏంటి? అవే కర్మలు ఏవైతే ఉన్నాయో, పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో వాటిని యుయోధి, దూరం చెయ్యు. ఓకే. దూరం చెయ్యు అని చెప్పేసి కోరుకుంటున్నాము. యుయోధి, యుయోధి అంటే ఏంటి? దూరము చెయ్యు. తర్వాత దీని కొరకు మేమేం చేయాలి మరి? కదా. ఏం చేయాలి మరి మేము? అవి అలా నువ్వు దూరం చేయాలి అంటే ఏం చేయాలి? సో అమ్మ దగ్గరికి వస్తాడు ఎవరు? పుత్రుడు. వచ్చేసి ఏమంటాడు? అమ్మ నాకు ఈరోజు నాకు ఇలాంటివి, నాకు ఇవన్నీ ఇష్టము, ఈరోజు ఇవన్నీ చేసి పెట్టమ్మా అంటాడు. అంటే మీరేమంటారు? వాడు కొంచెము చదువులో తక్కువనో, లేకపోతే మంచిగా చెప్పింది అదే మంచి మంచి విషయాలను తెలుసుకోకుండా ఉంటాడు. అయితే ఇదే ఛాన్స్ అనుకొని ఏం చేస్తాం మనం? నువ్వు ఇలా చేస్తే ఇప్పుడు ఇది వెంటనే చేసి పెడతా, నువ్వు వెంట వెంట చక్క చక్క చదివేసుకో ఇది, ఆ చదివే ఆ, లోపల నేను ఇది చేసి పెడతాను ఇప్పుడు నీకు అని అంటామా? ఆ, ఉంది. ఇదే మనకి ఛాన్స్ కదా. వాడు ఒకటి అడిగాడు, అడుగుతున్నప్పుడు వాడికి అది చెయ్యాలి, ఎనీవే చేస్తాము. కానీ ఉమ్, ఇక్కడ ఏంటంటే వాడి మంచిని మనం కోరుకుంటాం కాబట్టి కదా. అవునా ఉమ్, కదా. సో అందుకని ఏమంటాము? చేసి పెడతాను, నేను ఇది చేసే లోపల నువ్వు ఇది కంప్లీట్ చేసేసేయి. ఈ చదవడం రాయడం కానీ ఏదన్నా ఉంటే అది కంప్లీట్ చేసే నాన్న. అది నీది అయిపోతుందో లేదో అంత లోపల ఇది అయిపోతుంది. అప్పుడు మంచిగా రెండు ఒకేసారి అయిపోతాయి కదా అని చెప్తామా లేదా? ఆ, అదనమాట. సో అట్లాగా మనం కూడా చెయ్యాలి కదా. అందుకని దీని కొరకు మేమేం చేయాలి? నీ యొక్క భూయిష్ఠాం. భూయిష్ఠాం అంటే ఏంటి? నీ యొక్క స్తుతి ప్రార్థనలను. ఓకే.
స్తుతి రూపమైనటువంటి నీ నామధేయాలు ఏవైతే ఉన్నాయో, స్తుతి ఎలా చేస్తాము? అతని గురించి తెలుసుకుంటాం మనం కదా. తెలుసుకున్న తర్వాత వాటిని పాటిస్తాం. అవునా? అనేక విధ ఆ, స్తుతి రూపమైనటువంటి వినయముతో కూడినటువంటి ప్రశంసను ఎల్లవేళలా చేస్తాము. అంటే ఏంటి ప్రశంస? అంటే ఏంటి? నువ్వు మంచివాడివి, నువ్వు అలా ఇలా అని చెప్తే సరిపోతుందా? అలా నేను కూడా కావడానికి ప్రయత్నిస్తున్నా కాబట్టి ఆ కోరికను నువ్వు సఫలం చెయ్యు భగవంతుడా అని చెప్పుకుంటున్నాం అనమాట. అర్థమైందా? ఆ, సో విధేమ, చెప్పింది. విధేమ అంటే ఏంటిది? ఎప్పుడు విరామము లేకుండా ఎల్లప్పుడూ చేస్తాను చెప్తున్నాం మనం ఇక్కడ, ప్రతిజ్ఞ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఏం ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇక్కడ విధేమ అని? ఎల్లప్పుడూ చేస్తాము. ఏం చేస్తాము? నీ స్తుతి ప్రార్థన ఉపాసనలను మేము చేస్తాము. కాబట్టి నువ్వు మాలో ఉన్నటువంటి దుర్గుణాలను, పాపరూపమైనటువంటి కర్మలను అన్నింటినీ దూరం చెయ్యు. ఏది మాకు ఆ, ఆ యోగ్యమైనటువంటిది కాదో, మా దగ్గర ఉన్నటువంటిది అది యోగ్యమైనది కాదు కదా, తీసేయాలి. వాటిని దుర్గుణాలను తీసేయాలి కదా. సో వాటిని తీసేయాలి అంటే ఆ, ఏం కావాలి? ఉత్తమ కర్మలను చేయాలి. అవునా? సో ఆ, ఉత్తమ కర్మలు ఏంటివి మరి? స్తుతి ప్రార్థన ఉపాసనలను చెయ్యాలి. అప్పుడే మనము ఆనందమును పొందుతాము. అర్థమైందా? సో వీటి ద్వారా మనము ఆనందాన్ని పొందుదుముగాక భగవంతుడా అని చెప్పేసి మనము కోరుకుంటున్నాము. అలాగే దీని భావార్థం చూడండి ఏమంటున్నారు. స్వప్రకాశ జ్ఞాన స్వరూప సకల జగములను ప్రకాశింపచేయు ఓ సర్వ జగత్ ప్రకాశక, సకల సుఖములను ఇచ్చు పరమేశ్వర, నీవు సమస్త విద్యలు కలవాడవు. కృపచే మేము విజ్ఞానమును మరియు రాజ్యము మున్నగు ఐశ్వర్యాలను పొందడానికి మమ్ము ఉత్తములు ధర్మాత్ములు అగు ఆప్తుల మార్గమున నడిపింపి మాకు సంపూర్ణ ప్రజ్ఞానమును ఉత్తమ కర్మలను ప్రసాదించుము. కుటిలతతో కూడినటువంటి పాపరూపమైనటువంటి కర్మలను మా నుంచి దూరము చేయుము. దీని కొరకు మేము నీ యొక్క అనేక విధములైనటువంటి స్తుతి రూపమైనటువంటి ప్రార్థనా ఉపాసనలతో వినయముతో కూడినటువంటి ప్రశంసను ఎల్లప్పుడూ ఎల్లవేళలా మేము చేయుదుముగాక. కాబట్టి ఆనందమున ఉందుముగాక. మేము అలా చేస్తున్నప్పుడు మాకు ఆనందం అనేది లభిస్తుంది. ఎప్పుడైతే మనం ఉత్తమ కార్యాలు చేస్తుంటామో, ఉత్తమ కర్మలు చేస్తుంటామో, మంచిగా చదువుకుంటామో, మంచి జ్ఞానాన్ని తెలుసుకుంటామో, ఏది సత్యమో, ఏది ధర్మమో, ఏది వేదానికి అనుకూలమో దాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి శాశ్వత ఆనందం అనేది లభిస్తుంది కదా. అవునా? ఉమ్, సో ఉంది. అందువల్ల మనము ఈ విధంగా యజ్ఞ అనుష్ఠానం అనేది చేస్తామన్నమాట. ఈ మంత్రముతో మనము చివరిగా గాయత్రి మంత్రం చదువుకొని సంపూర్ణాహుతి ఇచ్చి యజ్ఞాన్ని సంపూర్ణము చేస్తామన్నమాట. దైనిక అగ్నిహోత్రాన్ని, దేవయజ్ఞాన్ని సంపూర్ణము చేస్తాము. ఆ, ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకోవాల్సింది ఏంటి? గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం ఏం చెప్తుంది? బుద్ధిని ప్రసాదించమని చెప్తుంది. మరి బుద్ధి ఆల్రెడీ మనకుంది కదా, మరి ఇంకా ఏంటి బుద్ధి అంటే ఏమంటున్నాము? సద్బుద్ధి. మరి భగవంతునిచ్చిన బుద్ధి ఎలా ఉంటుంది? సద్బుద్ధే ఉంటుంది కదా. అవునా? ఆ బుద్ధిని మనము వాడుకోవడం లేదు, దాన్ని సరిగ్గా యూజ్ చెయ్యడం లేదు. చేస్తున్నాము కానీ విపరీతంగా కూడా చేస్తున్నాము. ఆ ఉమ్, విపరీతాలను దూరం చేయమని చెప్పేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నమాట ఇక్కడ. అర్థమైందా? ఉమ్, సో దాని తర్వాత ఏం చెప్తున్నాము? సంపూర్ణము, పూర్ణాహుతి, ఆహుతి. మరి ఉమ్, ఆహుతినిగా మనము ఇవన్నీ ఇస్తున్నాము. ఇదన్న మమ అని చెప్తున్నాము కదా. ఇది ఏది ఉమ్, కూడా నాది కాదు అనే విషయాన్ని చెప్తున్నాం ఇక్కడ కదా. సో అప్పుడు మనం ఎలా ఉండాలి? ఇది నాది కాదు అన్నప్పుడు మనం అన్నీ కూడా అప్పు తీసుకున్నటువంటివి కదా. మరి అప్పు ఆ, తీసుకుంటే ఎలా వాడుకుంటాము? జాగ్రత్తగా వాడుకో. జాగ్రత్తగా వాడుకుంటాము. సో మరి జాగ్రత్తగా వాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మనం ఇక్కడ. సో కాబట్టి ఆ ప్రతిజ్ఞను మనము ఉంచుకోవాలి. ఇప్పుడు జస్ట్ మన మనుషులతో మనం మాట్లాడుకుంటేనే, ఎరే నేను ఇప్పుడు ఈరోజు వస్తాను ఉదయం 10 గంటలకు అంటే మనం అక్కడ ప్రతిజ్ఞ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆ 10 గంటలకు వెళ్తాము. మరి భగవంతుని ఆ, దగ్గర ప్రతిజ్ఞ చేస్తే ఏం చేస్తాము? అది ప్రతిరోజు చెయ్యాలి కదా.
అవునా? ఆ, ప్రతిజ్ఞ ఆ, అనేది అలాగే ఉంచాలి కదా. జస్ట్ తోటి మనిషికి మనం ప్రతిజ్ఞ చేస్తేనే అది తూచా తెప్పకుండా పాటిస్తున్నాం. మరి ఇప్పుడు భగవంతునితో ప్రతిజ్ఞ చేస్తుంటే ఏం చేయాలి? అది వదులుకోవాలా? ఇంకా గట్టిగా ఆ, గట్టిగా ఇంకా గట్టి ప్రయత్నం. నిర్ణయం చేసుకోవాలి. అదే విధంగా చెయ్యాలి మనం కదా. సో అదనమాట. ఆ, తర్వాత పూర్ణాహుతి ఏమంటున్నాం అక్కడ? పూ ఉమ్, ఏం చెప్తున్నాం అక్కడ పూర్ణాహుతిలో ఏం చెప్తున్నాము? సర్వం వై పూర్ణం. సర్వం అంతా కూడా కదా. సర్వం సర్వం అంటే ఏంటి? అన్నీ, అంతా, మొత్తం ఉన్నదంతా కూడా. వై, ఉమ్, ఉమ్, వై అంటే నీతోటి. పూర్ణం నిండుగా ఉన్నది, వ్యాపించి ఉన్నది. తర్వాత అది ఎవరు మరి? అది నేనా? కాదు. నా లోపల సర్వం ఉందా? లేదు. నేను సర్వ వ్యాపకున్నా? లేదు. సర్వాన్ని రక్షిస్తానా నేను? రక్షించను. మరి అది నేను కాదు కదా. మరి అదెవరు? అదే ఒక శక్తి. ఆ శక్తినే మనం ఏమంటున్నాము? పరమాత్మ కదా. ఉమ్, భగవాన్, ఉమ్. భగవంతుడు ఇలా చెప్తున్నాం. అవునా? ఆ, సరే. అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. నేను ఆహుతిగా ఇస్తున్నాను ఏదైతే ఉందో అది నాది కాదు, అంతా కూడా సృష్టిమయం. ఆ సృష్టి ఎవరు మరి? సృష్టికర్త. సృష్టికర్త ఎవరు? సృష్టిని సృష్టించినవాడు అతనే ఆ, ఒక శక్తి. ఆ శక్తే ఐశ్వర్యదాత. ఎవరు? అన్ని చాలా పేర్లున్నాయి ఇంకా కదా. ఆ, అవునా? చెప్. అవును. ప్రకాశము అన్నాము, సవిత అన్నాము కదా. సో అలాగా ఉమ్. చాలా పేర్లున్నాయి. ఆ పేర్లు భగవంతుని పేర్లేంటో ఇప్పుడు మనము చూడబోతాం. ఓకేనా? అదే. స్వాహ. స్వాహ అంటే ఏంటి? ఆహుతిగా నేను సమర్పించుకుంటున్నాను కదా. ఉమ్, అవును. అందులో వేసేటువంటి పదార్థాలన్నీ కూడా పరిపక్వమయ్యి ఏం కావాలి? పరిపక్వమయ్యి ఏం కావాలి అవి? అన్ని గాలిలో వ్యాపించాలి. వ్యాపించాలి కదా. సో వ్యాపించి ఆ, అందరికీ సుఖం జరగాలి, సుఖం కలగాలి. తర్వాత ఈ పంచభూతాలకి కూడా ఎలా మనము వాడుకొని దాన్ని నష్టపరుస్తున్నాము, ఆ నష్టము నుంచి అది యథాస్థితికి రావాలి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అన్నమాట. అది ప్రతి ఒక్క మానవుని అవును. యొక్క కర్తవ్యంగా మనం భావిస్తామా లేదా? భావిస్తాం. భావిస్తాము. భావిస్తాం. ఎందుకు? ప్రతి ఒక్క మానవుడు కూడా కలుషితం చేస్తాడు. అవునా? అన్నిటినీ వాడుకుంటాడు కదా. వాడుకున్నప్పుడు అవును. అవి కలుషితం అవుతాయా కావా? ఒక పాత్ర ఉంది. ఆ పాత్రను మనం వంట చేస్తాము, ఆ, అన్ని చేస్తాము, వాడుకుంటాము. వాడుకున్న తర్వాత దాన్ని ఉమ్, శుద్ధి చేయకపోతే ఏమైంది? అది పాడైపోతుందా లేదా? శుద్ధి చేసినా కూడా పాడైతుంది అది. అవునా కదా. ప్రతిరోజు మనం శుద్ధి అవునవును. చేస్తున్నాం, అయినా కూడా మనకు లాస్ట్కు 10 సంవత్సరాల తర్వాత దాంట్లో చెత్త చెత్తగా కనిపిస్తుంటది. అర్థమైందా? ఎందుకు ఆ, కనిపించింది అది? ఆ, శుద్ధి చేస్తున్నాము కానీ అంతే శుద్ధంగా చేస్తున్నామా? అంతే శ్రమ చేస్తున్నామా? లేదు లేదు. లేదు. కొంచెం కొంచెం పోయింది కదా అని ఉమ్, అనుకుంటున్నాం కానీ అది ఆల్రెడీ అందులో పేరుకొని పోయి ఉంటుంది. అవునా? ఉమ్, మరి అవును. శుద్ధి చేస్తే అది మరి ఎప్పటిలాగా పాత్రలాగా ఎప్పుడు 10 ఏళ్ల కింద ఎలాగున్నామో అలాగే కనిపించాలి కదా. లేదు. అంటే ఏంటి? అలా ఉమ్, పర్యవసానము పరిస్థితులలో అది చేంజ్ అనేది, పరివర్తనం అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పరివర్తనములో మనం ఎక్కడికో వెళ్ళిపోకుండా ఆ, సో మన స్థితిలోనే ఉమ్, ఉంటూ ఉండాలి అంటే భగవన్నామ స్మరణము అనేది, ఉపాసన, ప్రార్థన అనేది అవసరము కదా. ఆ, ఆ, అంటే ఏంటి? అది కడిగిన పాత్రని మళ్ళీ మళ్ళీ కడగడము. అర్థమవుతుందా? మళ్ళీ మళ్ళీ కడిగితే ఏమైపోయింది? మళ్ళీ కొత్త రూపానికి వచ్చింది అది. ఆ, కదా. ఆ, సో అలా అన్నమాట. అంటే ఏంటి? నువ్వు ప్రార్థన, జపము, ఉపాసన ఇవి చేస్తూ ఉంటే 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 అప్పుడు మనము ఒకరోజు ఎక్కడికి రీచ్ అవుతాము? అంటే ఉమ్, శుద్ధిగా అయిపోతాం. శుద్ధి అయిపోతాం. శుద్ధి అయిపోయినామంటే ఉమ్, ఏంటి? మనకి భగవంతుని ద్వారా మోక్షం అనేది లభిస్తుంది. అంటే భగవంతుణ్ణి మనము సాక్షాత్కరించుకుంటాము. ఎప్పుడైతే ఉమ్, భగవంతుణ్ణి నువ్వు సాక్షాత్కరించుకుంటావో అప్పుడు మనకు తెలియకుండా చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది, మోక్షము లభిస్తుంది. అది అన్నమాట. ఓకే, ముక్తి ఆ, లభిస్తుంది. ఓకే. ఆ, ఎప్పుడైతే మనకి ఒక స్నేహితుడు ఉన్నాడు, తప్పులు చేస్తూ ఉన్నాడు.
ఓకే, తర్వాత తర్వాత మంచిగా అయిపోయాడు. ఈ చిన్న తప్పులు చేసిన ముందు తప్పులన్నిటిని మళ్ళీ మనం తీస్తామా? ఇంకా తీయము కదా. తీయం. ఎందుకు? మంచిగా అవును జీ. అయిపోయాడు కదా. సో అప్పుడు ఇక చాలా హ్యాపీగా ఉంటాము. ఇక చిన్న పాతవి అసలు తీయను కూడా తీయము. ఎప్పుడైతే ఇంకా కంటిన్యూస్గా వేరే తప్పులు చేస్తూ ఉన్నాడో అప్పుడు చిన్న పాతవన్నీ తీసుకొచ్చి పెడతాం ఇక్కడ. అవునా? అవును జీ. అదనమాట. అంటే ఏంటి, ఇంకా ఎక్కువ కఠినత అనేది మనకి శిక్ష ఉంటుంది భగవంతుని ద్వారా కూడా. సో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఉమ్, మారవో అప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి, చిన్నది కూడా చాలా పెద్దదైపోతుంది. ఓకే, ఉమ్, వృక్షంలాగా తయారైపోతుంది అనమాట. సో కాబట్టి మనము చిన్నగా విత్తనముగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఏమంటారు, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఏమని? విత్తనంగా మానై వంగనిది, మొక్కై వంగనిది మానై వంగున అంటారు. అవునా? ఆ, సో అవును మొక్కగా అవును. ఉన్నప్పుడే దాన్ని చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అర్థమైందా? ఉమ్, అదనమాట. ఉమ్, సో అప్పుడు మనకి జ్ఞానం దాకా పెద్ద కొమ్మల వృక్షము దాకా మనము రాణించుకోవద్దనమాట. ఓకే. ఉమ్, సో అదండి, ఉమ్, ఈ యజ్ఞము ద్వారా ఉమ్, మనకి చాలా లాభమే కానీ నష్టమేమీ లేదు కదా. అవునవును జీ. చెయ్యకపోతేనే నష్టం అన్నమాట. కాబట్టి ప్రతి ఉమ్, ఒక్కరూ, ప్రతి ఒక్క మానవుడు, గాలి పీల్చే ప్రతి మనిషి చెయ్యాలని మీకు అర్థమైతుంటే ఖచ్చితంగా చేయండి. ఇది అర్థం కాలేదు ఇంకా అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము. భగవంతుడు కూడా మనల్ని అందరినీ వదిలేసిండు. ఏమన్నాడు? ఉమ్, మీకు ఒకటి ఇస్తున్నాను, చూసుకోండి, చేసుకోండి. మీది మీరే ఉమ్, సవరించుకోండి. ఆ ఉమ్, సవరణకి నేను తోడుగా ఉంటాను, చెప్తాను. కానీ కార్యం మాత్రం మీరే చేసుకోండి అని అన్నాడు. అలాగే ఇంకా మనం ఉమ్, ఎంత మాత్రం అండి కదా. భగవంతుడే అలా అవును. చెప్పి వదిలేసిండు. అవునా? ఉమ్, ఆ అవునవును. కర్మ ఫలాలకి నేను రిజల్ట్ ఇస్తానే తప్పితే ఇంకా మిమ్మల్ని ఉమ్, పట్టుకొని అది చెయ్యు ఇది చెయ్యు అని చెప్పేసి ఊరికి అంటూ ఉండను అన్నాడు. ఇంకా మనం ఏంటండి, అవును. మనము అంతే. అవును. మనం అతన్ని లోపల ఒక బిందువు, బిందువు కూడా కాదు, చాలా చిన్న రేణువులం మనం కదా. మరి అవును జీ. మన మాట విన్నారా? విన్నారు, మంచి చేసుకుంటారు అంతే ఇంకా కదా. అదే అదే అంతే, చెప్పడం మన బాధ్యత. మన ఆ, బాధ్యత అది. అదనమాట. ఆ, సో అది. ఉమ్, ఓకే, ఉత్తమం. ఉమ్, ఇంకా మనము బాగా ఈ- చెప్పారు. హా, ఇది శాంతి పాఠంతో ఇలా చదివేసుకొని తర్వాత చివరిగా ఏం చేస్తాము? ఆ, ఇది ప్రార్థన మంత్రాలు ఉన్నాయి కొన్ని కదా. సో ప్రార్థన మంత్రాలు ఉమ్, ఏంటివి అవి? తేజోసి తేజోమయి ధీహి అని చెప్పేసి ప్రార్థన మంత్రాలు ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు నేను ఒక ఫోటో తీసి పంపిస్తాను. అప్పటి వరకు మీరు పుస్తకం ఉన్న వాళ్ళు చదవండి. జీ మరి ఉమ్, గుజరాత్ వెళ్ళినప్పుడు ఉమ్, అక్కడ తేజోమయి దేహి అని ప్రార్థన లాస్ట్ లో చేయలేదు వాళ్ళు. ఉమ్. ఇక్కడైతే ఇక్కడ ఇటు సైడు యజ్ఞం ఎవరు చేసినా చేస్తారు ప్రార్థన. ఉమ్. ఎందుకని జీ మరి అలా ఇది వాళ్ళు ఎందుకు ప్రార్థన, చేయలేరు? ప్రార్థన కదా, ఇది ఆప్షన్ అన్నమాట. ప్రార్థన అంటే ఇటు ఇక్కడ ఆప్షన్ లాగా ఉమ్, తీసుకున్నారా లేకపోతే ఆ, కదా. సో దేహి, ఆ, ఇప్పుడు ఇవన్నీ వేద మంత్రాలన్నీ కూడా అలాంటివే అర్థాన్ని ఇస్తున్నాయి కదా. ఆ, అవునా? అవును. సో ఆ, కాబట్టి ఆ, ఇది, ఇవి కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరన్నమాట. అంతే ఇంకా. ఉమ్. అవును. సో సో ఆ, ఈ ప్రార్థన మంత్రాలు నేను పంపిస్తాను. ఆ, పంపించండి. ఎక్కడ ఉంది అది? ఉమ్. అయ్యా ఉందమ్మా తోటకు నీళ్ళదమ్మా. మరి మ్యూట్లో పెట్టుకోరా. ఉమ్. పేద గారు మ్యూట్ మర్చిపోయారు. అదే. ఓకే, నేను పెడతానులే, నేను పెడతానులే. సో ఇక్కడ ఇప్పుడు మనకి మంత్రాలు ఇప్పుడు పంపించాను. ఇది ప్రార్థన. ఆ, చదవండి. మీరు చదువుతారా, నేను చదివించనా? ఆ, చెప్పండి జీ మీరు అసలు. ఓకే. ఓ ప్రార్థన. ప్రార్థన అదే ఇది ఇక్కడ మంత్రం లాగా కాకుండా జస్ట్ ప్రార్థన చేస్తామన్నమాట. యజ్ఞంలో నెయ్యి వేసే ఆహుతులు ఇచ్చేటువంటివన్నీ ఇంకా అయిపోయాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు తర్వాత ఏం చెప్తాము? ఈ మంత్రం చదివి కళ్ళు మూసుకొని నమస్కారంని నమస్కారంతో చేతులను ఇలా జోడించి హృదయానికి అత్తుకొని, ఈ చేతులను హృదయానికి అత్తుకునేలాగా ఉంటూ తర్వాత ఈ దాన్ని చదువుతామన్నమాట. ఓకే. ప్రార్థన మంత్రం అంటాము.
చెప్పండి. ఓం తేజోసి తేజోమయి దేహే. ఓం తేజోసి తేజోమయి ధేహి. ఓం వీర్యమసి వీర్యం మయి దేహే. ఓం వీర్యమసి వీర్యం మయి ధేహి. ఓం బలమసి బలం మయి దేహే. ఓం బలమసి బలం మయి ధేహి. ఓం ఓజోసి ఓజోమయి దేహే. ఓం ఓజోసి ఓజోమయి ధేహి. ఓం మన్యురసి మన్యుం మయి దేహే. ఓం మన్యురసి మన్యుం మయి ధేహి. ఓం సహోసి సహో మయి దేహే. ఓం సహోసి సహో మయి ధేహి. సో ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇంకా మీరే చెప్పేస్తారా? ఇది మొత్తం చెప్పేసేయండి. ఆ. ఓం తేజోసి తేజోమయి ధేహి. ఓం వీర్యమసి వీర్యం మయి ధేహి. ఓం బలమసి బలం మయి ధేహి. ఓం ఓజోసి ఓజోమయి ధేహి. ఓం మన్యురసి మన్యుం మయి ధేహి. ఓం సహోసి సహో మయి ధేహి. ఉత్తమం. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మనం ఇక్కడ వీర్యం వీర్యం మయి దేహి అలా చెప్పలేదు. ఏం చెప్పాము? వీర్యం మయి, మయి మాకి మావత్తులాగా చెప్పాము కదా. ఎందుకు అంటే ఇక్కడ ఏంటి, ఇది మా అనే దాన్ని ఎలా పలకాలి, ఈ సున్నాని ఎలా పలకాలి అంటే ఏం చెప్పుకున్నాము, ఇక్కడ మా అనేది వర్గీయ అక్షరం. అవునా? ప ఫ బ భ మా అంటే ఈ సున్నా ఏమైపోవాలి? మకారం అయిపోవాలి. అవునా? పంచమ వర్ణం అంటే కావాలి. ఫిఫ్త్ ఒత్తు లెటర్. కింద అయిపోవాలి. కరెక్ట్. అవునా? సో ఆ. అందుకని అలా చదవడం జరిగింది. దీన్ని ఒత్తులాగా చదివేసుకోవాలి. ఓకే. ఇక్కడ వచ్చినా కూడా మయి ఆ. మయి దేహి అలాగా. ఓకే. జీ. చదవండి. ఇంకా వేద గారు చదువుతారా? చదవండి. చదువుతాను మేడం. చదవండి. ఓం తేజోసి తేజోమయి దేహి. ధే ఓం మహాప్రభు. దేహి. ఉమ్, ఓం వీర్యమసి వీర్యమయి దేహి. ఉమ్. ఓం బలమసి బలం మయి దేహి. ఓం ఓజో ఓజోమయి దేహి. ఇక్కడ ఓం మన్యురసి ఓజోసి ఓజోసి ఓజోమయి దేహి. ఇక్కడ సంధి ఓజో. జరిగి ఇకారానికి యకారం వచ్చింది. అంటే ఓజోస్యోజోమయి దేహి, ఓజోస్యోజోమయి దేహి అలాగా. ఓం ఓజోసి ఓజోమయి దేహి. ఉమ్. ఓం మన్యురసి మన్యుమయి దేహి. ఓం సాహోసి మయి దేహి. ఇక్కడ మన్యుమయి అంటున్నారు. మన్యుమ్మయి, మన్యుమ్మయి మాకు మా ఒత్తులాగా చదవాలి. ఓకే. మన్యుమయి దేహి. ఉమ్. అలా మళ్ళీ ధ ధ మహాప్రాణము కొంచెం ప్రాక్టీస్ చేయండి. సుశీల గారు చెప్తారా? ఓకే, లేనట్టున్నారు. నెక్స్ట్ ఏంటి? సో ఇక్కడ వాటికి అర్థాలు. ఓకే. ఏమన్నాం ఇక్కడ? తేజోసి తేజోమయి దేహి అంటే తేజస్సు. తేజస్సు అంటే ఏంటి? ప్రకాశము. అసి, అసి అంటే మాలో. తేజః మయి